మన బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ మీద కమాండింగ్ ఉంటుంది. ఇందాక నేను నిన్ను చూపించినట్టు ఒక చిల్డ్రన్ వీళ్ళు ఎవరైనా కింద తండ్రి హ్యాపీగా ఉంటూ ధైర్యంగా నాన్న దుకే అంటే ఆ బేబీ గాని బాయ్ గాని ఈజీగా ధైర్యం దుక్కుతారు, కానీ ఇతనే ఇబ్బంది పడుతూ ఇతనే నిరుత్సాహంగా ఇతనే చెప్పడానికి ఒక ఇబ్బందికరంగా నువ్వు దూకే అంటే ఆ పిల్లల్లో ఆ ఉత్సాహం కనపడదు. కావాలంటే మీరు ఫీల్ అవ్వండి నేను చెప్పిన విషయాన్ని. కింద తండ్రి హ్యాపీగా ఉత్సాహంగా ధైర్యంగా బిడ్డను దూకేమన్నప్పుడు కళ్ళు మూసుకొని దూకేస్తుంది. కానీ నీలోనే ఒక అధైర్యం, పట్టుకుంటానా, పడిపోతావేమో, పట్టుకోగలనా, వెయిట్ నేను కంట్రోల్ చేయగలనా అనే ఒక డౌట్లు వచ్చి నువ్వే నిరుత్సాహంగా హ్యాపీగా పిలవకపోతే ఆ పిల్లలు కూడా దూకలేరు. ఒక తల్లిదండ్రులుగా మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను అంత పర్ఫెక్ట్ చెప్పడం రాకపోవచ్చు కానీ ఆ సీన్ మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎటువంటి కండిషన్లో పిల్లలు ధైర్యంగా దూకుతాడు, ఎటువంటి కండిషన్లో ధైర్యంగా దూకలేడని. ఇక్కడ మనము ఇనీషియల్ గా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక సిఎన్టీకి వెళ్ళినప్పుడు ఏదైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ నీలో ఫుల్ గా ఉన్నప్పుడే నువ్వు బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తే నీకు వాళ్ళు ఇమ్మీడియట్ గా ఐడియాలు పడతాయి. మరి వీళ్ళు 100% నిన్ను లీడర్ చేస్తారా, నిన్ను పెద్ద క్రౌన్ అయినంత వరకు నిలబడతారంటే అవన్నీ హోప్స్ పెట్టుకోకూడదు. ఇమ్మీడియట్ గా నువ్వు బేసిక్ స్టెప్స్ పడ్డానికి వీళ్ళు సపోర్ట్ అవుతారు. ఎలా అంటే ఈ ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్ లో ఉండి నువ్వు నీ తెలిసిన వాళ్ళందరికీ బెస్ట్ పర్సన్స్ కి నువ్వు చెప్పినప్పుడు ఐడియాలు పడినప్పుడు వాళ్ళు ఒకవేళ మంత్ ఎండింగ్ లో కానీ మంత్ మధ్యలో కొంటామన్నా ఇలా కాదు నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో కొందాము అని వాళ్ళకి చెప్తే వాళ్ళు నిన్ను చాలా పాజిటివ్ గా నిన్ను అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వడం కాదు, వాళ్ళకు ఒక రైట్ వే నువ్వు చెప్తున్నావని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఏదైతే నీ మీద వాళ్ళ బిలీవింగ్ ఉందో దాన్ని ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకుంటారు. అలా కాదు, వాళ్ళు ఒక బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్సే కదా అని చెప్పేసి ఐడియాగానే వాళ్ళు ఏదో చెప్తే ఇంకొక 4 ప్రోడక్ట్ కలిపి 100 పీవీ చేసి నీకు ఆఫర్ వస్తుంది, ఈ ఆఫర్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రోడక్ట్లు ఇచ్చేసి ఇంత అమౌంట్ అవుతుందని చెప్పి తీసేసుకున్నాం అనుకో, లోపల మనసు నొచ్చుకుంటారు ఖచ్చితంగా. ఇదేంది, ఏదో వీడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మా ద్వారా ఏదో లాభం పొందడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని నీ మీద ఉన్న ఒక పాజిటివ్నెస్, ఆ బిలీవ్నెస్ అనేది కొద్దిగా డౌన్ అవుతుంది. కానీ ఫస్ట్ మంత్ లో ఏం లేదన్నా నువ్వు ఐడి ఆధార్ అన్ని పంపించు, నువ్వు ఈ మంత్ లో ఆల్రెడీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నావా అని అడిగి తెచ్చుకున్నాను తమ్ముడు అంటే, సరే ఈ మంత్ కొనద్దు, మనం నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం, దీనికి ఐడియాస్ పెడదాము, వీలైతే అప్పటిలోపు నువ్వు వీలైతే కొన్ని జూమ్ మీటింగ్లు కానీ వింటూ ఉండు, కొత్త నీకు నాలెడ్జ్ వస్తుంది, నేను చెప్పింది కూడా కరెక్టా కాదనేది నువ్వు కూడా అనలైజ్ చేయొచ్చు. ఒకవేళ నీకు ఏదైనా నాకు తెలియని విషయం నీకు తెలిస్తే బెటర్ గా దీంట్లో ఏదైనా లోపాలు ఉన్నది నువ్వు నాకు చెప్పినా సరే నేను కూడా ఆపేస్తాను, ఓకేనా. లేదు బాగా బెస్ట్ అంటే మనం నెక్స్ట్ మంత్ వర్క్ స్టార్ట్ చేద్దాము, ఆ లోపు నువ్వు కొద్దిగా ఈ రోజు సిఎన్టీ మీటింగ్ ఉంది, కంప్లీట్ గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి విను, లేదంటే ఈ రోజు 7 స్టెప్స్ గురించి చెప్తారు, లేదంటే ఈ రోజు ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ చెప్తున్నారు, ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్ గురించి చెప్తారన్నప్పుడు ఇలా ఒక పాజిటివ్నెస్, అంటే వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళకి ఏదో ఇవ్వాలని ట్రై చేస్తున్నావు, నాలెడ్జ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నావు, మంచి వేని చూపించాలనుకుంటున్నావు, రైట్ వేలో వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు, కానీ వాళ్ళ దగ్గర నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి నీ మీద ఏదైతే బిలీవ్నెస్ ఉందో అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రెజర్ చేసి నువ్వు ఈ మంతే ఫాస్ట్ అయిపోవాలి అంటే నువ్వేం చెప్తున్నాను, అబ్జర్వేషన్ అని చెప్పాను నీకు. ఇక్కడ తొందరపాటు చేయొద్దు, అబ్జర్వేషన్ చేసి బేసిక్ వర్క్ స్టార్ట్ చేయాలి, నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని నాకు నా ముగ్గురు వచ్చేసారు, ఈ ముగ్గురు 100 పై కనిపించేసి నేను ఈ నెలలో ఫాస్ట్ స్టార్ట్ అయిపోవాలని నువ్వు అనుకున్నావా, నీలో స్వార్థం ఉన్నట్టు. కానీ నీ సెల్ఫిష్నెస్, నీ ఎదుటి వ్యక్తులు నీ మీద ఉన్న బిలీవ్నెస్ ని డౌన్ ఫాల్ చేసిద్ది, నీకు మన సక్సెస్ కి ఆల్మోస్ట్ అది కుంటుపడిపోయినట్టే, డ్యామేజ్ అయినట్టే చెప్పాలంటే. కాబట్టి మనం ఫస్ట్ మంత్ ఎలా ఉండాలి, బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ కి క్లాస్ చెప్పి ఐడియాలు వేసుకొని, అగో మీరు ఈ మంత్ కొన్నారు కదా నెక్స్ట్ మంత్ వేరే షాప్ లో కొనొద్దు, ఫస్ట్ దీంట్లో ఉన్న ప్రోడక్ట్లన్నీ ఇప్పుడు క్లాసులు వినండి, ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి, దీంట్లో హెల్తీ ఫుడ్ క్లాస్ ఉంది ఈ రోజు, ఇవన్నీ మనకు ఉన్నాయి, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగో ఈ రోజు కన్సిస్టెన్స్ ఆఫర్ అంట, ఈ ఆఫర్ గురించి వింటే దీంట్లో ఇలా చెప్తారన్నప్పుడు ఇలా వాళ్ళు కూడా ఐడియా వేసుకొని ఈ క్లాసులు వినే విధానానికి నువ్వు ప్రోత్సహిస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నావు, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవట్లేదు. ఇవన్నీ తెలిసినప్పుడు కన్సిస్టెన్స్ ఆఫర్ గురించి వినగానే వాళ్ళు ఒక పాజిటివ్నెస్ వచ్చేస్తుంది, అరే ఇంత బెనిఫిట్లు ఉన్నాయా,
ఒక షాప్ వర్సెస్ వెస్టేజ్ గురించి క్లాస్ వినగానే అరే ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయా, బయట ఎక్కడ మనకి ఫ్రీగా ప్రొడక్ట్ ఇవ్వట్లేదు, డిస్కౌంట్ ఇవ్వట్లేదు, క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, 4 నెలల తర్వాత ఏమి ఇవ్వట్లేదు, ఇక్కడ ఇన్ని రకాల బెనిఫిట్లు ఇస్తారంటున్నారు, 40% నుంచి 50% డిస్కౌంట్ వస్తా అంటున్నారు. బయట మనం కొంటే అక్కడ బిజినెస్ ఆపర్చునిటీ లేదు, ఇక్కడ చేస్తే బిజినెస్ ద్వారా ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్, 3 జనరేషన్ ఇన్కమ్, నామినీ ఫెసిలిటీ, నో రిటైర్మెంట్, నో బాసిజం, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇన్ని ఉన్నాయంటున్నారు. మరి ఈ రోజు మనం కష్టపడితే మన పిల్లలకి వస్తా అంటున్నారు. దీని మీద ఒక దృష్టి పెట్టాలి, ఇంకా తెలుసుకోవాలి అని ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ వాళ్ళు కొనే టైంకి వీళ్ళు ఎటువంటి పాజిటివ్నెస్ వస్తుందంటే 100 PV కన్సిడర్ చేయాలి. లేదన్నా నువ్వు 30 PV కొనుక్కోని చెప్పు, లేదు తమ్ముడు 100 PV చేద్దాం, ఎందుకు మన క్లాస్ చెప్పారు కదా వాళ్ళు, ఇవన్నీ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు అన్నారు కదా, ఇదంతా హెల్తీ ఫుడ్ అన్నారు కదా, పిల్లలకి ప్రోటీన్ పౌడర్ కావాలి, ఓకే, అలాగే ఏదైనా పిల్లలకి హెల్త్ ఇష్యూలు ఉంటే కొలెస్ట్రాల్ తీసుకుందాం, లేదంటే మన వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటే ఒక ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుందాం, పిల్లలకి ఏమైనా సైట్ ఉంటే ఒక ఐ సపోర్ట్ తీసుకుందాం. ఎందుకు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. మనం ఏం వాళ్ళు తీసుకోమని చెప్పట్లేదు, తీసుకెళ్లి పెట్టి వాడమని చెప్పట్లేదు. అన్న నీ ఇంట్లో పిల్లలకి స్పెట్స్ పెట్టుకున్నారు కదా, ఐ సపోర్ట్ వాడు, నువ్వు కొద్ది వెయిట్ ఎక్కువ ఉన్నావు కదా, ఫ్లాక్స్ ఆయిల్ వాడు అని నువ్వు ప్రెజర్ పెట్టావనుకో అది నీ స్వార్థం అవుతుంది. కానీ ఈ క్లాసులు వింటే వాళ్ళంతటి వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు 30 PV చెప్తే 100 PV కొంటారు. అందులో ఈ మంత్ ఎండింగ్ నువ్వు కొనిపించేది లేకపోతే ముందే అడ్వాన్స్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఇందులో మనకి ఏమేమి ఉపయోగపడతాయి అనేది ముందరే ప్లాన్ చేస్తుంటారు. ఒక టైం ఉంటది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇది ప్లానింగ్ వస్తారు. ఎక్కువ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి సోర్స్ ఉంటది. ఇప్పుడు కొన్నా కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మనం 100 PV కొననుకో ఇంకా 1 month టైంలో వీళ్ళు ప్రొడక్ట్లు వాడతారు, అవన్నీ అయిపోతాయి కాబట్టి మళ్ళీ 100 PV కొనుక్కుంటారు. అనుకోకుండా కన్సిస్టెన్సీ లో మనం ఏం చేస్తున్నాం, 20వ తారీఖు ఐడి చేస్తే 22, 23వ తారీఖు కూడా ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ వస్తే వీళ్ళకి బెనిఫిట్ అని మనం మంచిగా ఆలోచించి కొనిపించినా వీళ్ళు 20వ తారీఖు 25వ తారీఖు నాలెడ్జ్ తెలియదు కాబట్టి నువ్వు సప్లిమెంట్లు ఇస్తే వాళ్ళు లేరు, అవన్నీ అట్లే పెట్టుకుంటారు ధైర్యం వాడితే ఏమైనా అవుతుందో అని. ప్రొడక్ట్లు పూర్తిగా వాళ్ళేరు, ఎందుకంటే ఆ మంత్ లో ఆల్రెడీ బయట తెచ్చుకున్నారు కదా, అవి వాడితే పక్కన పెడతారు. మరి నెక్స్ట్ మంత్ వెళ్ళి అన్న కన్సిస్టెన్సీ ఆఫర్ అయిపోతుంది, అన్న కన్సిస్టెన్సీ ఆఫర్ అయిపోతుంది, నువ్వు కంపల్సరీ మళ్ళీ అందుకు 100 PV తీసుకోవాలంటే ఏ తమ్ముడో వచ్చిన బాక్స్ అట్లే ఉంది, మళ్ళీ ఇంకో 1 PV ఏంటంటే నీ మీద ఉన్న ఒక నమ్మకం ఏదైతే ఉందో అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. కానీ నువ్వు ఈ మంత్ కొనిపించకుండా నెక్స్ట్ మంత్ కొనిపించావు అనుకో, ఈ మంత్ లో తెచ్చుకున్న ప్రోడక్ట్లు అన్నీ అయిపోతాయి, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఆటోమేటిక్ కొనుక్కుంటాడు, మరి ఆ మంత్ అంతా ప్రోడక్ట్స్ వాడుకుంటాడు, నెక్స్ట్ మంత్ మళ్ళీ అయిపోతాయి కాబట్టి మళ్ళీ 100 PV తీసుకుంటాడు. నీ మీద పాజిటివ్నెస్ బిలీవ్నెస్ పెంచుకోవడం ఎలా, నీ మీద ఉన్న బిలీవ్నెస్ తగ్గించుకొని ఒక వ్యక్తిని కోల్పోవడం ఎలా అంటే ఈ ఒక్క పాయింట్ ఈ ఫస్ట్ స్టెప్ లోనే ఉంటది. నీ మీద బిలీవ్నెస్ పెరిగితే అతను 100 PV కొనడం కాదు, ఇంకో వ్యక్తికి వాళ్ళ ఫ్రెండ్ కి మళ్ళీ 100 PV ప్రమోట్ చేస్తారు ఆయన. ఇక్కడ నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం పెద్ద సమస్య కాదు. ఫస్ట్ మంత్ లో నువ్వు అంత గ్రౌండ్ వర్క్ చేసుకొని సెకండ్ మంత్ లో వాళ్ళు చక్కగా కొనిపించేస్తే నువ్వు కళ్ళు మూసుకొని ఫాస్ట్ స్టార్ట్ అయిపోతావు. 3 ఐడీలు వచ్చి నువ్వు ఈజీగా 3 ఐడీలు కాదు 2 ఐడీలు వచ్చి నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అవుతావు. నీ బెస్టెడ్ బిలీవర్ పర్సన్ ఇద్దరు జాయిన్ అయినా నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అవుతావు, ఎందుకంటే వాళ్ళు 100 PV 100% తీసుకుంటారు. నీకు ఎట్లా అర్థమైతే తీసుకుంటావు, వాళ్ళు కూడా 100% తీసుకుంటారు. ఎందుకంటే 1 month వాళ్ళు కూడా 1 month కాకుండా ఒక 20 days క్లాసులు విన్నారు, వాళ్ళని ఎక్కడ నువ్వు ప్రెజర్ చేయలేదు, నువ్వంతు నువ్వే ఒక బెస్ట్ ప్లాన్ చెప్తున్నావు. నెక్స్ట్ మంత్ తీసుకుంటే ఇన్ని బెనిఫిట్లు ఉంటాయన్నా, ఇప్పుడు ఈ మంత్ వద్దులే, ఈ మంత్ ఇంట్లో ఉన్నవన్నీ వాడుకోమని వాళ్ళ మీద నువ్వు ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నువ్వు జర్నీ చేస్తున్నావు కాబట్టి నీ బిజినెస్ రియాలిటీని అర్థం చేసుకొని వాళ్ళు నెక్స్ట్ మంత్ 100% తీసుకుంటారు. కానీ బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్ ఈజీగా 5-6 ఐడీలు కళ్ళు మూసుకొని పడతాయి. మనకి ఏ మాత్రం సందేహం లేదు, నిజంగా నేను చెప్పిన ఈ వే కనుక ఫాలో అవుతే 100% 6 ఐడీస్ పడతాయి. ఈ 6 ఐడీస్ వెళ్ళి నెక్స్ట్ మంత్ వెళ్ళి ఒక్కొక్కరు 30-35 PV తీసుకున్నా కూడా 200 PV వస్తుంది. నువ్వు ఒక 100 PV తీసుకుంటే పాస్ స్టార్ట్ 8% అయిపోతావు. సెకండ్ మంత్ నువ్వు ఈజీగా 250 నుంచి 350 రూపాయలు క్యాష్ బ్యాక్, ఒక 750 రూపాయలు నీకు ఫ్రీ పోర్ట్ ఓచరు. ఇప్పుడు నీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు కాబట్టి అది హ్యాపీగా 750 రూపాయలు వచ్చేసినట్టే, అంటే ఒక 1000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. ఫస్ట్ మంత్ నీ రిజల్ట్ ఏంటి, 1000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది నువ్వు జాయిన్ అయింది ఆ విషయంలో. అంటే సెకండ్ మంత్, ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్ పెట్టు కదా, నువ్వు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సెకండ్ మంత్ ఇది. ఒకవేళ ఎవరన్నా అడిగినా కూడా నిన్ని అన్న నేను ఫస్ట్ మంత్ ఓన్లీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను, ఒక 30 PV 1000 రూపాయలు పెట్టి సరుకులు కొనుక్కుంటే నాకు ఒక ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, ఒక 30 రూపాయలు నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది. నేను ఎవరికి చెప్పుకోకుండా నేను నాకు హౌస్ బ్యాండ్ కొంటే ఇగో ఇలా వచ్చింది 130 రూపాయలు నాకు బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే
ఫస్ట్ మంత్ లో మనం ఒక సోప్ ఏదో కొన్న తర్వాత మళ్ళీ 18 తారీఖులో మళ్ళీ ఒక 1000 రూపాయల సరుకులు కొంటే ఆటోమేటిక్ గా మనకు 100 రూపాయల ప్రీపోర్ట్ కూడా వస్తుంది. సెకండ్ మంత్ నాకు ఒక ఫస్ట్ మంత్ 30 రూపాయలు, సెకండ్ మంత్ నాకు 250 నుంచి 350 రూపాయలు వచ్చింది సెకండ్ మంత్. థర్డ్ మంత్ కనుక నువ్వు ఈ సెల్ఫిష్నెస్ లేకోకుండా నీ దగ్గర వచ్చిన వాళ్ళతో నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే థర్డ్ మంత్ నువ్వు ఖచ్చితంగా 12% రీచ్ అవ్వచ్చు. 12% రీచ్ అయినప్పుడు మినిమం 500 నుంచి మాక్సిమం 1000 రూపాయలు తీసుకోవచ్చు బోనస్ కింద. ఇప్పుడు నీ దగ్గర ఒక రియాలిటీ ఉంది. ఆ ఏదైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యావో ఫస్ట్ మంత్ లో ఆ హ్యాపీనెస్ ఇక డౌన్ అవ్వలేదు 3 నెలల్లో. ఫస్ట్ మంత్ కి సెకండ్ మంత్ కి ఇంక్రీజ్ కొద్దిగా పెరిగినాయి కానీ ఇంక్రీజింగ్ లో ఉండవు, నాట్ డిక్రీజింగ్. ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ మంత్ 30 రూపాయలు వచ్చాయి, సెకండ్ మంత్ 250 రూపాయలు వచ్చాయి, 3 నెలలు 500 వచ్చాయి అనుకో, నువ్వు ఎలా ఉంటావు? నాకేం నష్టం ఉంది, నేను పెట్టింది 1000 రూపాయలు పెట్టి సరుకులు కొన్నా, లేదా 2 నెలలు కన్సిస్టెన్సీ నాకు అవసరమా అంతా తెలుసు కాబట్టి కన్సిస్టెన్సీ లో కొనుక్కున్నాను. పెట్టిన దాంట్లో 30% నాకు వచ్చింది కదా బోనస్ కిందే. ఇంక ప్రీ ప్రోట్ కలుపుకుంటే 50% పైన అవుతుంది కదా. నాకు నష్టం ఏంటి? జనాలు వచ్చినా రాకపోయినా నాకు నష్టం లేదనే ఒక పాజిటివ్నెస్ అనేది అలా ఉంటుంది. నువ్వు ఎక్కడైతే ఎమోషనల్ కనెక్ట్ అయ్యో ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు సెకండ్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పాజిటివ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తావు. ఇక్కడ మన సెలక్షన్ లో క్లియర్ గా రాసుకుంటాం కదా, వెళ్ళాల్సింది ఎవరంటే ఎగ్జాక్ట్ పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ? వాళ్ళు బెంగళూరులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఇంకా ఏదైనా తమిళనాడులో ఉన్నా సరే, లేదా ఆంధ్రాలో ఉన్న, తెలంగాణలో ఉన్న, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. మన ఇంటి పక్కనే ఉన్నారు కదా అని థింకింగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనని బెలూన్ లో గాలి తీసినట్టు తీసేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? సెలక్షన్ ఆఫ్ ది లిస్ట్ లో నీ అదృష్టం ప్రకారం పక్కనే బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్ అనుకో, హ్యాపీ. నీ అదృష్టం ప్రకారం పక్కనే పాజిటివ్ పర్సన్ అనుకో, హ్యాపీ. ఇన్ కేసు లేరు అనుకో, ఎక్కడున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ నా ఇంటి దగ్గర వీళ్ళు ఉన్నారని వాళ్ళతో చేయకూడదు వ్యవహారం. ఓకేనా? పాజిటివ్ దగ్గర పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏంటి మంచి కంపెనీనా? అవునా, సరే, ఓకే, చూద్దాం. చేసుకునే ఉద్దేశం ఉందంటే నాకు ఏదైనా మంచి బిజినెస్ ఉంటే చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు చెప్పేది ఏంటో ఒకసారి నాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు కొన్ని రోజులు, ఒక 1 వీక్ 3 days 4 days నాకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైతే గూగుల్ చెక్ చేసుకుంటారు, లేదంటే చదువుకున్న పర్సన్స్ డిస్కషన్ చేస్తారు. వాళ్ళు ఏది మొహమాటం లేదు, చెప్తారు. 3 రోజులు లేదా 4 రోజుల్లో మేము చెప్తాము. నచ్చితే చేసుకుంటాం, నచ్చకపోతే నచ్చదని కూడా చెప్పేస్తాం. నువ్వు మళ్ళీ మొహమాట పడదు. ఇక నిన్ను ఎక్కడ మోసం చేయరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. కానీ ఒక మాట అడగచ్చు, మేబీ నువ్వు చేస్తున్నావు కదా, నీకు ఏమైనా వచ్చిందా ఏంటి అన్నప్పుడు ఇమ్మీడియట్ గా నీ ప్రూఫ్, అదో నాకు ఫస్ట్ మంత్ 30 రూపీస్, సెకండ్ మంత్ 50 రూపీస్, థర్డ్ మంత్ 500 రూపీస్, నాకు 750 రూపాయలు ఓచర్ వచ్చింది అని చెప్పేసి ఈ బెనిఫిట్స్ ఏదైతే నీ వెస్టేజ్ లో ఉన్నాయని చెప్తున్నావు ఆ బెనిఫిట్స్ ఆల్రెడీ నేను తీసుకున్నా అని చెప్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను బిలీవ్ చేస్తారు. ఈవెన్ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, అదర్ సైట్లకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఎవరి దగ్గర విచారించుకున్నా నీ దగ్గర రిజల్ట్ ఉంది. అక్కడ మైనస్ చేయడానికి ఎవరు నెగిటివ్ గా చెప్పాల్సిన పని లేదు. కానీ వాళ్ళు ఆల్రెడీ నిర్మోహమాటంగా ఉన్నదన్నట్టు చెప్పేవాళ్ళు ఆ దొంగ స్నేహితులతో వాళ్ళు ఉండరు. వాళ్ళు అటువంటి ఫ్రెండ్సే పెట్టుకుంటారు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు ఎప్పుడు ఆ మాయలు చేసే వాళ్ళు, మాయ మాటలు మాట్లాడే వాళ్ళతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయరు. ఎందుకంటే వాళ్ళు నచ్చరు. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తారు. కాబట్టి ఇన్ కేసు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేసినా ఇటువంటి వ్యక్తులతోనే డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా మంచిదైతే మంచిదని చెప్తారు, చెడ్డదైతే చెడ్డదని చెప్తారు. ఇందులో చెడ్డలు లేదు కాబట్టి అటువైపు నుంచి వాళ్ళకి వచ్చే ఆన్సర్ కూడా మంచిదే అని చెప్తారు. కాబట్టి నీ దగ్గర మళ్ళీ ఐడీలు వేస్తారు. ఎప్పుడైతే నీకు ఉన్న పర్సన్స్ ఆల్రెడీ కింద వాళ్ళ కింద వెళ్ళి ఈ ఐడీలు పాజిటివ్ పర్సన్స్ జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ నీకు వస్తున్న ఇన్కమ్ చూసి నిన్ను బిలీవ్ చేసిన పర్సన్స్ ఇంకొద్దిగా మూవ్మెంట్ వస్తుంది, పాజిటివ్ మూవ్మెంట్ వస్తుంది. ఒకవేళ 60 PV ఉన్న 100 PVకి, 30 PV ఉన్న 60 PVకి కనీసం వాళ్ళు కూడా చేసుకోవాలనే ఆలోచన. ఎందుకంటే వాళ్ళ కింద ఆల్రెడీ పాజిటివ్ పర్సన్ నువ్వు జాయిన్ చేసావు కదా. నీ కింద 6 మంది ఆల్రెడీ బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ జాయిన్ అయ్యారు అనుకో, వాళ్ళు పనిచేసే ఉద్దేశం లేకపోయినా వాళ్ళ కింద పాజిటివ్ పర్సన్స్ వీళ్ళు నచ్చితే చేద్దాం అనుకున్నారు కదా, వీళ్ళు వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ పీవీ అంతా ఈ బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్స్ కు వచ్చి వాళ్ళ ద్వారా నీకు వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా మా కింద ఆల్రెడీ టీం వచ్చిందా, మీ పని చేయకపోయినా మాకు టీం వచ్చిందా, మా తమ్ముడు ఆల్రెడీ నాకు సపోర్ట్ చేస్తున్నాడా, ఇదేదో బాగానే ఉంది, వాళ్ళు మేము కొంత వర్క్ చేయకపోయినా నాకు కొంత క్యాష్ బ్యాక్ వచ్చిందా, వాళ్ళ కింద బాగా పని చేస్తే అనుకోకుండా వాళ్ళకి తెలియకుండా ఫాస్ట్ స్టార్ట్ అవుతారు. ఓకేనా అన్న, నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అయ్యావు, నీ కింద నేను ఒకరు జాయిన్ చేస్తా, ఆయన 3 జాయిన్ చేయడం వల్ల ఆయన వల్ల 200 PV వచ్చినా, నువ్వు 100 PV ఉండాలి, నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అయ్యావు, నీకు 300 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే వాళ్ళల్లో నీ మీద ఉన్న పాజిటివ్నెస్ ఇంకొద్ది ఇంక్రీజ్ అవుతుంది, కంపెనీ మీద ఉన్న ఇంకొద్ది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ పాజిటివ్ పర్సన్స్ రావడం వల్ల నువ్వు ఏం చేస్తావంటే కంపల్సరీ నువ్వు 4th month లో
బ్రాంజ్ అవ్వచ్చు. థర్డ్ మంత్ లో 12% వెళ్ళినా ఇక్కడ ఫోర్త్ మంత్ లో బ్రాంజ్ అయ్యి ఒక 5,000 నుంచి 10,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. 2,000 పీవీతో చేసుకుంటేనేమో 5,000 వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ తో చేసుకుంటేనేమో 8,000 వస్తుంది. 2,600 కూడా 3,000 పీవీ వస్తే ఆల్మోస్ట్ 10,000 వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ 2 స్టెప్పులు వెళ్ళే తలకే ఇక్కడ ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తికి అతనిలో పాజిటివ్నెస్ ఎలా ఉంటది? ఇంక బ్రాంజ్ అయ్యి 4వ నెల లేదా 5వ నెల అనుకుందాం. 3 నెలల్లో 12%కి వెళ్ళాడు. మధ్యలో 1 మంత్ అంతా వర్క్ చేశాడు పాజిటివ్ పర్సన్స్ తో. 5వ నెలలో బ్రాంజ్ అయ్యాడు, నష్టమేం లేదు. ఈ 5వ నెలలో బ్రాంజ్ అయినప్పుడు 5 నెలలకి నువ్వు 10,000, 5,000 నుంచి 10,000 ఇన్కమ్ కి వచ్చి వాళ్ళు ఒక బ్రాంజ్ గా హానరింగ్ ఒక పెద్ద స్టేజ్ మీద అవన్నీ చూసిన తర్వాత ఆ టీం వర్క్ కూడా, అంటే వాళ్ళు కొంత వర్క్ చేస్తే టీం వర్క్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన రిజల్ట్ చూసి వీళ్ళల్లో ఇంకొద్ది పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ధైర్యం పెరుగుతుంది, మాట్లాడేటప్పుడు హ్యాపీనెస్ పెరుగుతుంది. వాళ్ళ కింద టీంతో నచ్చేటప్పుడు ఒక గంభీరంగా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆ గంభీరంతోనో ఆ పాజిటివ్నెస్ తోనో ఆ ఎనర్జెటిక్ గా వెళ్ళి థింకింగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, ఇది మంచి ఆపర్చునిటీ, చేసుకుంటే నీకు బాగుంటది, చేసుకోకపోతే నీ కర్మ, వస్తే బాగుపడతావు, లేకపోతే నీ కర్మ అనే చెప్పే విధంగా ఉంటున్నారు. కానీ అరే బాబు బాగుంటదిరా బాబు, జాయిన్ అవరా బాబు, చేసుకోరా బాబు, ఇది నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, నీకు నేను అది సపోర్ట్ చేస్తా, ఇది సపోర్ట్ ఇవన్నీ ఉండవు. ఎందుకు? మన కింద ఆల్రెడీ మంచి టీం ఉంది, అక్కడ వెళ్ళాను బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఈ థింకింగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళకి, నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, కావాలంటే తీసుకో, చేసుకుంటానంటే సపోర్ట్ చేస్తా, ఇలా ఉంటది మాట్లాడే విధానం. నో రిక్వెస్టింగ్. కావాలంటే గుర్తు పెట్టుకో, నువ్వు ఎవరి దగ్గరైనా విచారం చేసుకో. ఎక్కడైనా జాయిన్ అవుదాం అనిపించినప్పుడు నా దగ్గర జాయిన్ అవ్వ, నేను ఆల్రెడీ ముందే ఇంటిమేషన్ ఇస్తున్నా, ఓకేనా అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చి పెట్టుకుంటావు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు కదా, అతనిలో ఒక ఏమంటుందంటే, నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో వదిలేస్తే నేనెక్కడ వెనకబడిపోతానో, ఈడు ఆల్రెడీ 3 నెలల్లో ఈ స్థాయికి ఇన్కమ్ తీసుకునే జోన్లోకి వెళ్ళాడు కాబట్టి ఎట్లయినా ఇతన్ని ద్వారా నేను ముందుకు వెళ్ళాలనుకుంటాడు. ఒకవేళ ఎవరి దగ్గర వెళ్ళి అడిగినా, ఎవరైనా నెగిటివ్ చెప్పినా, నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు కదా, అక్కడ నుంచి ఆటోమేటిక్ కాల్ వస్తుంది. నువ్వు డిపెండ్ అయ్యే కొద్దీ అతను యూజ్ చేసుకుంటున్నావు అనే ఉద్దేశం సేపు అతను నేను డిలే చేస్తా ఉంటాడు. ఆధార్ కార్డు లేదనో, లేదా టైం లేదనో, చేసుకోవడానికి టైం లేదనో, డబ్బులు లేవనో, ప్రోడక్ట్ లేవనో, ఏదో ఒకటి చెప్తా. నువ్వు ఎప్పుడైతే అతని మీద డిపెండ్ అవ్వలేదు, అతనికి ఓటు టేస్ట్ చూపించి వదిలేసావు, ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు, వచ్చి చేసుకుంటా అంటే సపోర్ట్ చేస్తా, ఏదంటే నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఇంటి ఇచ్చేసి వదిలేస్తే ఆటోమేటిక్ వాళ్ళు కూడా పాజిటివ్, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇన్కమ్ వస్తుంది కదా, నీకు ఇన్కమ్ వచ్చిందని చూపించుకోవడం ప్రూఫ్ ఉంది కదా, ఆ ఇన్కమ్ వాళ్ళని నడిపిస్తుంది. వాళ్ళకున్న ఆ డౌట్స్ అన్ని పక్కకు తొలగించేసి నీతో జర్నీ చేయాలనే పాజిటివ్నెస్ వచ్చేసి ఆ పాజిటివ్ థింకింగ్ పర్సన్స్ కూడా వర్క్ చేయడం వల్ల నెక్స్ట్ వాళ్ళ ద్వారా డూప్లికేషన్, అంటే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ డూప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, నీ ఇన్కమ్ మరి పెరుగుతూ సిల్వర్ గోల్డ్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎప్పుడైతే ఈ 3వ కేటగిరీ పీపుల్స్ కూడా తెచ్చుకుంటే, నువ్వు 5th మంత్ లో బ్రాంచ్ అవుతున్నావు కదా, ఒక 12th మంత్ కల్లా నువ్వు సిల్వర్ గాని గోల్డ్ గాని రీచ్ అయ్యి ఒక 20,000 నుంచి 30,000. నేను స్లోగానే చెప్తున్నానండి, 1 ఇయర్ లో ఎవరైనా సరే కరెక్ట్ గా నేను చెప్పిన వేలో వర్క్ చేస్తే 20,000 ఖచ్చితంగా సిల్వర్ డేట్ గా తీసుకోవచ్చు. ఒక ఎల్ఓబి మీద వచ్చే విధంగా వర్క్ చేసుకోండి. 1 ఇయర్ ఇక్కడ 12th మంత్ కి 20,000 to 30,000. ఎప్పుడైతే నువ్వు 12th మంత్ కి 20,000 to 30,000 వచ్చిన తర్వాత నెగిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్తే, ఓకేనా, నెగిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్తే అప్పుడు నెగిటివ్ పర్సన్ నువ్వు చెప్పేది వింటాడు కానీ ఆయన చెప్పింది నువ్వు వినాల్సిన పని లేదు. ఆయన ఎట్లా నిన్ను డామినేట్ చేస్తాడు. నువ్వు స్టార్టింగ్ లో వెళ్ళావు అనుకో, నీకేమి తెలియదు, ఇది వేస్ట్ అంటాడు. నిన్ను చేసేవాడు కూడా చేయకుండా చేస్తాడు. అంటే నిన్ను ముందుకెళ్ళకుండా వెనక్కి లాగడమే తన కర్తవ్యం. నువ్వు బాగుపడుకోకుండా చెడిపోవడమే తన కర్తవ్యం. నీకు పైకి మాత్రం నటిస్తూనే ఉంటాడు, పైకి మాత్రం తీయని మాట మాట్లాడుతుంటా కానీ లోపం విషంతో కూడిన ఆలోచనలు ఉంటాయి నెగిటివ్ పర్సన్. అంతేకాకుండా అతనిలో ఉన్న యుగో హర్ట్ అవుతుంది. నువ్వు మంచి అని చెప్పిన దానికి ఎస్ అంటే అతను ఏదో తగ్గినట్టు, అతనికి అంతా తెలిసినట్టు, అతను చెప్పేదే కరెక్ట్ అయినట్టు వాళ్ళు నెగిటివ్ పర్సన్స్ అనమాట. ఎప్పుడైతే నీవు ఒక మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళి ఒక 1 ఇయర్ లో నువ్వు 20,000 to 30,000 తీసుకొని ఒక సిల్వర్ డైరెక్టర్ గా, ఒక గోల్డ్ డైరెక్టర్ గా, నాకు ఆల్రెడీ ట్రావెల్ ఫండ్ వస్తుంది, త్వరలో నేను ఫారిన్ ట్రిప్ వెళ్ళాను కూడా క్వాలిఫై అయ్యాను, నేను రెడీ అవుతున్నాను, నాకు ఇన్కమ్ వస్తుంది అంటే నీ యొక్క గ్రోత్ చూసి అతను
ఇంకా ఏమీ నీతో మాట్లాడే పరిస్థితి లేక నిన్ను ఉపయోగించుకొని తను ముందుకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అతను ఉపయోగించుకొని నువ్వు ముందుకెళ్ళడం కాదు, నిన్ను ఉపయోగించుకొని తను బాగుపడాలి, తను కూడా డెవలప్ అవ్వాలని కళ్ళు మూసుకొని నీ దగ్గర వచ్చి జర్నీ చేస్తాడు. నీ దగ్గర వచ్చి మాటలు మాట్లాడింది నేను డామినేట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే యు ఆర్ ద ప్రెసెంట్ ఇన్ గ్రోత్ జోన్. నువ్వు గ్రోత్ జోన్ లో ఉన్నావు. తను వచ్చినా సంబంధం లేదు, వచ్చినా హ్యాపీనే, రాకపోయినా హ్యాపీనే, నువ్వు ఫీల్ అయ్యే పరిస్థితులు నువ్వు కాదు ఇంకోడు అనే మైండ్ సెట్ లో ఉంటావు. అప్పుడు నీకు ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉన్నావు కాబట్టి అక్కడ కూడా ఏం చెప్తావు, ఇగో నాకు మంచి ఆపర్చునిటీ ఇది, నేను ఆల్రెడీ ఇన్కమ్ తీసుకున్నా, వస్తే నీకు ఓకే. ఆల్రెడీ నా థింకింగ్ పర్సన్ నీ ఫ్రెండ్ ఉంటాడు కదా, మొన్న ఆల్రెడీ క్యాండిడేట్ చెప్పాను, వచ్చాడు, ఆడికి ఇంత ఇన్కమ్ ఇప్పించా, ఈడికి ఇన్కమ్ ఇప్పించాను, నువ్వు వస్తే ఓకే, లేకపోతే లేదు. చెప్పాలనే ఉద్దేశం, నాకు బెస్ట్ ఫ్రెండ్వి, ఆ దగ్గర వ్యక్తి కాబట్టి చెప్తున్నాను అన్నట్టు నువ్వు అతని మీద డిపెండ్ అవ్వకోకుండా ఎప్పుడైతే చెప్తావో ఈవెన్ అతను కూడా నీ దగ్గర వచ్చి వర్క్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ 4 కేటగిరీ పీపుల్స్ వర్క్ చేస్తూ కొంత డూప్లికేషన్ జరగగానే నువ్వు ఈజీగా స్టార్ అండ్ డైమండ్ డైరెక్టర్ లెవెల్స్ రీచ్ అవ్వచ్చు. ఎప్పటికి 18th మంత్ కి నువ్వు స్టార్ అండ్ డైమండ్ డైరెక్టర్ గా 40,000 నుంచి 50,000 పెట్టాను. ఇంకా మేబీ మన టైం బాగుండి అందరూ డూప్లికేషన్ బాగా జరిగితే 60,000-70,000 కూడా వెళ్ళొచ్చు. ఏది స్టార్ అండ్ డైమండ్ డైరెక్టర్ గా. ఎంత? 18 నెలలు. ఎప్పుడైతే ఈ 4 కేటగిరీ పర్సన్స్ వచ్చి మన కింద వర్క్ చేస్తూ ఇంకొక స్టెప్ డూప్లికేషన్ జరిగింది అనుకోండి, అందరూ తలా ఒక పర్సన్ ని ఒక నెలలో లేదా 2 నెలల్లో లేదా 3 నెలల్లో లేదంటే ఒక 6 నెలల్లో సేమ్ డూప్లికేషన్ జరిగింది అనుకోండి, ఒక్కోడు ఒక వ్యక్తిని. అప్పటికే నీ దగ్గర 2,000 మంది ఉన్నారు. ఈ 2,000 మంది ఒక్కోరు ఒక వ్యక్తిని తెచ్చుకుంటే 4,000 మంది టీం అవుతారు. నీ ఏది బిజినెస్ అనేది పీవీ అనేది డబుల్ అయిపోతుంది. డబుల్ అయితే నీ ఇన్కమ్ ఏమవుతుంది? డబుల్ అయిపోతుంది. నీ లెవెల్ ఆటోమేటిక్ గా ఒక 6th లెగ్ నుంచో 5th లెగ్ నుంచో ఒక 1,000 పీ వచ్చో 2,000 పీ వచ్చా అనుకో, నువ్వు ఆటోమేటిక్ గా క్రౌన్ డైరెక్టర్ అయిపోతావు. క్రౌన్ డైరెక్టర్ అయిపోతే ఇప్పుడు 18 మంత్ దాకా వచ్చాం కదా స్టార్ డైమండ్. సెకండ్ 24th మంత్ వచ్చేసరికి ఈజీగా నువ్వు ఒక 70,000 నుంచి 90,000 టైం బాగుంటే ₹1,00,000 కొట్టేస్తావు. అందరూ 1 year లో 1 lakh అంటున్నారు, 6 నెలల్లో 1 lakh అంటున్నారు. నేను 2 years లో 1 lakh. ఈ గ్రోత్ జోన్ అంటే ఎవ్రీ స్టెప్ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అయ్యే విధంగా గ్రోత్ జోన్ చెప్తున్నాను. కాబట్టి మన కంగారు పడాల్సిన పని లేదు. ఈ రోజు మన టీంలో ఉన్న వాళ్ళు చాలా మంది హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు, చదువుకొని జాబ్కి వెళ్ళలేని వాళ్ళు, వెళ్తున్న జాబుల్లో అక్కడ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి నచ్చే విధంగా లేకపోవడం వల్ల, వాళ్ళకి ఆ పరిస్థితి అనుకూలం లేకపోవడం వల్ల ఇంట్లో ఉండి ఒక 10,000, 15,000, 20,000 వస్తే చాలు అనుకునే వాళ్ళు మన టీంలో ఇప్పుడున్న నా టీంలో దాదాపు 80% ఉంటారు. మాకు 50,000 లక్ష అనేది వద్దండి, మాకు ఒక 10 to 20,000 వస్తే ఇంట్లో మాకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే మాకంటూ కొద్ది విలువ ఉంటది. అట్లీస్ట్ మా కుటుంబానికి కొద్దిగా సపోర్ట్ అవుతాము ఫైనాన్షియల్ గా. కనీసం మా పిల్లలకు సేవింగ్ చేయడము, లేదంటే మా పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చడానికైనా ఈ డబ్బు వస్తే నా తల్లిగా నేను కొంత వాళ్ళకి సపోర్ట్ చేయగలిగిన స్థాయిలో ఉంటానని ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. మాకేమి ₹1,00,000 వద్దు, కార్లు వద్దు, టూర్లు వద్దు అనే వాళ్ళు 100 మంది ఉన్నారు. దాదాపు 70 to 80% అట్లా అంటున్నారు. ఒక 20% లీడర్స్ మాత్రమే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద టార్గెట్స్ అచీవ్ అవ్వాలనే టార్గెట్ తో నడుస్తున్నారు. కానీ మిగతా 80% అందరూ కూడా 10,000, 15,000, 20,000, మ్యాక్సిమం 30,000 వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు బ్రాంజ్ కింద క్వాలిఫై అయితేనే ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇంకా 20 to 30,000 వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది 2 సంవత్సరాల్లో నువ్వు 70,000 నుంచి 80,000, 90,000, ₹1,00,000 వస్తే ఇది తక్కువ. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కడే కష్టపడితే సక్సెస్ అవ్వం. టీం వర్క్ జరగాలి, డూప్లికేషన్ జరగాలి. డూప్లికేషన్ జరగాలంటే నీలో సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు. లేదా నాలో లీడర్ గా నేను అనుకుంటే నాలో సెల్ఫిష్నెస్ ఉండి నేను నా టీంను ఉపయోగించుకొని నేనేదో రీచ్ అవ్వాలి, నేనేదో డెవలప్ అవ్వాలి, నేనేదో లబ్ధి పొందాలి అని నేను అనుకుంటే ఖచ్చితంగా అది నన్ను బ్యాక్కి నా జర్నీని డ్యామేజ్ చేసిద్ది. నా టీంలో ఉన్న వాళ్ళంతా నా యొక్క సెల్ఫిష్నెస్ చూసి మేము అందరూ కష్టపడి ఇతన్ని ఎదగడానికి మేము అవసరంగా వాడుకుంటున్నారా మమ్మల్ని అని ఒక నెగిటివ్ ఆలోచన వచ్చేసి ఒక ఐస్ గడ్డ కరిగిపోయినట్టు నువ్వు కట్టుకున్న సామ్రాజ్యం రాను 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 కరుగుతూ 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 ఎక్కడికి వస్తావు? ఎక్కడ మొదలెట్టామో తిరిగి అక్కడికి వస్తాం. ఎప్పుడైతే నువ్వు సెల్ఫిష్ గా ఆలోచించి చేయకుండా
ఎప్పుడు నీ టీం గురించి నువ్వు వాళ్ళని ఒక క్లిష్టమైన మార్గంలో కాకోకుండా ఈజీ వేలో నడిపిస్తూ ఇలా చేసుకుంటే ఇంకొద్ది నువ్వు బెనిఫిట్ పొందుతావు, ఇక్కడ కొద్దిగా ఇలా కష్టపడితే నువ్వు ఇంకొద్ది బెనిఫిట్ పొందుతావని వాళ్ళకి ఒక ప్లానింగ్ అడ్వైస్ గా ఇచ్చి ఆ నిర్ణయం డెసిషన్ అనేది వాళ్ళకే వదిలేస్తే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు నువ్వు ఇలానే చెయ్యాలి, నువ్వు ఇలానే ఉండాలి అంటే కాదు. నువ్వు ఇలా చేసుకోగలిగితే ఇలా ఉంటావు, ఇలా వెళ్తే ఇలా ఉంటావు, నీకు ఏది బెస్ట్ అనుకుంటే అది ఫాలో. స్లోగా వస్తావా, స్పీడ్ గా వస్తావా, 100 పీవీతో చేసుకుంటావా, 30తో పీవీ చేసుకుంటా, నీ చాయిస్. కానీ నువ్వు ఇలా చేసుకుంటే ఇలా బెనిఫిట్ పొందుతావు, నీ చాయిస్ అని చెప్పేసి అతని పీవీ మీద నువ్వు ఎక్స్పెక్టేషన్ కనుక తగ్గించి రైట్ నాకు రైట్ టీమ్ తో వచ్చిన పీవీతో నేను నిదానంగా వెళ్ళినా పర్వాలేదు, నా టీం నా గురించి పాజిటివ్నెస్ తో పాజిటివ్ బిలీనెస్ తో ఉంటే చాలు అనే ఒక మంచి ఆలోచనతో ఉన్నావంటే నువ్వు అంచెలంచెలుగా ఎదగడం నిన్ను ఎవరు ఆపలేడు. ఎవరి వల్ల కాదు నిన్ను ఆపడం. కళ్ళు మూసుకొని నువ్వు ఇంట్లో కళ్ళు మూసుకొని పడుకున్నా సరే నీ యొక్క ఎదుగుదల గ్రోత్ పెరుగుతూనే ఉంటది. వెస్టేజ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇక్కడ మన ఆలోచనలు ఏమవుతున్నాయంటే మనలో ఉన్న ఆతృత ఏం చేస్తుంది, బిజినెస్ పెంచేయాలి, నేను నా 2 లక్షలు ఉంది కదా 4 లక్షలు అయిపోవాలి, 5 లక్షలు అయిపోవాలి, నేను 6 నెలల్లోనే 2 లక్షల నుంచి 5 లక్షలు తీసుకున్నాను చూపించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రెజర్ క్రియేట్ చేస్తుండడం వల్ల అక్కడక్కడ కొంతమంది లీడర్ల ద్వారా ఆటోమేటిక్ గా కొంతమంది ఇక్కడ డిజాల్వ్ అయిపోతున్నారు. ఈ అప్లైనర్ మీద ఉన్న బిలీవ్నెస్ అనేది రాను డ్యామేజ్ అయిపోతుంది. 5 లక్షలు వస్తాయి, ఎక్కడ పోతాయి? మన కింద ఉన్న వాళ్ళంతా మనల్ని చేయి పట్టుకుని నిజంగా ఇప్పుడు మన అందరూ కింద ఉన్న వాళ్ళు రియల్ గా నన్ను ఒకరికొకరు చేయి కలిపి నన్ను పైకి ఎత్తి నిలబెట్టారు అనుకోండి, నా బరువు మోస్తున్నారు అనుకోండి, వాళ్ళు హార్ట్ఫుల్ గా వెయిట్ మోయాలనుకుంటే నేను ఎంత వెయిట్ అయినా మోసేస్తారు వాళ్ళు. నా మీద నమ్మకం, నా మీద పాజిటివ్నెస్ ఉందంటే నేను ఏది చెప్పినా కళ్ళు మూసుకొని నడుస్తారు, కళ్ళు మూసుకొని నా బరువు మోస్తారు. ఎప్పుడైతే నా సెల్ఫిష్నెస్ గనక కనపడితే వాళ్ళల్లో ఆ టీమ్ లో మొత్తం అందరూ చేయగలిపి నన్ను లిఫ్ట్ చేసి ఎత్తుకొని నిలబడ్డారు కదా, వాళ్ళల్లో ఒక్క వ్యక్తి నిరుత్సాహపడి చెయ్యి వదిలేస్తే అక్కడి నుంచి ఆ చైన్ డిస్కంటిన్యూ అయిపోయి నేను వచ్చి కింద కుప్పకూలిపోతాను. మీరు ఒకసారి విజన్ చేయండి, ఓకేనా? ఇట్లా మనం చిన్నప్పుడు ఒక 4 కలిపి చేయి కలుపుకుంటే ఆ 4 మీద మళ్ళీ 3 పైకి ఎక్కి చేయి కలుపుకొని బాండింగ్ అవుతా, ఆ 3 మీద ఇంకొక 2 పైకి ఎక్కితే ఆ 2 మీద ఇంకొక వ్యక్తి ఎక్కి నిలబడేవాడు. ఆ పైన ఎక్కి నిలబడిన వ్యక్తి మీద కింద ఉన్న వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ ఉంటే, ఆ పైన నిలబడిన వ్యక్తి కింద ఉన్న వాళ్ళ మీద సెల్ఫిష్నెస్ లేకపోతే, ఏదో పైన నిలబడి నేనే గ్రేట్ అనిపించుకోవాలి, ఏదో నేనే పేరు తెచ్చుకోవాలి, నేనే డెవలప్ అవ్వాలి, నేనే ఇక్కడ విజేత అవ్వాలి అనే ఒక సెల్ఫిష్నెస్ ఉంటే వీళ్ళల్లో ఏ ఒక్క పర్సన్ కూడా ఇట్లా కింద నుంచి ఒకరొకరు పైకి ఎక్కుతూ పోతారు కదా, ఏ ఒక్క వ్యక్తిలో కూడా ఒక నిరుత్సాహం వచ్చినా, నెగిటివ్ ఆలోచించేసినా ఆ ఒక్కడు బ్రేక్ చేస్తే టోటల్ చైన్ కుప్పకూలి పడిపోయి పైన ఉన్నాడు కింద పడిపోతాడు. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో జరుగుతుంది కూడా అదే. ఇక్కడ సెల్ఫిష్నెస్ వద్దు, మనము విత్ టీమ్ తో వర్క్ చేస్తున్నాం, మన టీం కి ఎప్పుడు లాభం జరిగేలా మనం ఆలోచించగలిగితే మన టీం మన గురించి ఆలోచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేనొక్కడు నా టీం గురించి పాజిటివ్ గా ఆలోచించగలిగితే, నా టీం అందరూ నా గురించి పాజిటివ్ గా ఆలోచిస్తే నేను ఎంత పెద్ద ధనవంతునండి, ఎంత పెద్ద లీడర్ అండి, ఎంత పెద్ద ఇన్కమ్ ఎర్నర్ అవుతాను, ఎంత పెద్ద లెవెల్కి వెళ్తాను. నిజం, నా టీం అంతా నా గురించి పాజిటివ్ ఆలోచిస్తే నేను ఎంత ఒక ఐఆమ్ ద కింగ్ ఇన్ వెస్టేజ్, ఇంక నేను రాజుకు తిరగలేదు. ఇది మనం ఆలోచించాల్సింది. నాలో సెల్ఫిష్నెస్, నేను ఎలా ఉండాలి? ఒక రాజుగా నేను ఉన్న వ్యక్తి, ఒక లీడర్ గా నేను ఉన్న వ్యక్తి నా టీంలో ఏ ఒక్క వ్యక్తి నష్టపోకూడదు, ఏ ఒక్క వ్యక్తి ఇబ్బంది పడకూడదు అని గనక ఆలోచిస్తే నా టీం, నా కొడుకు ఎంత కష్టపడ్డానే సిద్ధంగా ఉంటారు. ఏ మాత్రం సందేహం లేదు. నేను ఎలా ప్లానింగ్ ఇస్తే అలా ప్లానింగ్ కళ్ళకి గంతులు కట్టుకొని నడిచే టీం సాధ్యమవుతుంది. కాబట్టి లీడర్స్, ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో మీరందరూ కూడా ఈ రైట్ వేని ఉపయోగించుకొని ఇన్విటేషన్ దగ్గర నీలో సెల్ఫిష్నెస్ కనపడవద్దు, నువ్వు ఎదగాలని కనపడద్దు, నువ్వు ఏదో ఆవేశంగా 6 నెలలు ఏదో ఇవ్వాలన్నా ఆ ఫీల్ నీలో ఉండకూడదు, నీ మాటల్లో ఫీల్ రాకూడదు. నువ్వు ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్ చేసుకుంటూ చేయి వెస్టేజ్, బిజినెస్ చేస్తుంటే బిజినెస్ చేసుకుంటూ చేయి. కానీ ఈ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు దీని మీద నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పనిచేయద్దు. వితౌట్ ఎక్స్పెక్టేషన్ టీమ్ తో వర్క్ చేయి, నీ టీం నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడ నిలబెడుతుంది. నువ్వు
ఒక 10% వాళ్ళకి పంచితే 90% నీకు ఇస్తారు వాళ్ళు. 10% వాళ్ళ గురించి ఆలోచిస్తే 90% నీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు ఒక్కడు 100 గురించి 100 మంది గురించి ఆలోచిస్తే 100 మంది నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఎంత సెక్యూర్ జోన్ లో ఉన్నట్టు ఒకసారి ఆలోచించండి. ఇక రాంగ్ వేకి రైట్ వేకి పెద్ద ఏం డిఫరెంట్ ఉండదండి. మన ఆలోచన విధానం, మన పని చేసేటప్పుడు ఎదుటి వ్యక్తితో మన బిహేవియర్, మన ఎక్స్పెక్టేషన్స్, మన ఆలోచన, మన వాళ్ళ నుంచి ఆశించి మనం తొందరగా పేయగలుగుదామా, లేదు వాళ్ళకి ఏదైనా ఇద్దామా, వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామా, తీసుకోవాలని ట్రై చేస్తున్నామంటే నువ్వు డౌన్ ఫాల్ అయిపోతావు. వాళ్ళకి ఇద్దామని ట్రై చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. వాళ్ళ దగ్గర తీసుకోవాలి, తీసుకొని నువ్వు ఎదగాలనుకుంటే నువ్వు ఫెయిల్యూరే. ఇక్కడ ఇందాక నేను చెప్పాను, మంత్ స్టార్టింగ్ లో బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆధార్ కార్డు ఇవ్వగానే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలనుకున్నావా, వాళ్ళు నన్ను నమ్మారు, ఆధార్ కార్డు ఇచ్చాడు, వీళ్ళు ఇమ్మీడియట్ గా 100 రూపీలు కొనిపించి నేను ఇంకో 100 రూపీలు కొనిపించి నేను ఈ మంత్ ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలి అని నువ్వు ఆలోచించావా, నువ్వు ఫెయిల్యూర్. నువ్వు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ పరిస్థితి కనుకో, వాళ్ళ ఇంట్లో పరిస్థితి కనుకో, వాళ్ళ ప్రోడక్ట్లు ఎప్పటిదాకా వస్తాయి, వాళ్ళు ఇప్పుడు కొంటే లాభమా, నెక్స్ట్ మంత్ కొంటే లాభమా, వాళ్ళు నెక్స్ట్ మంత్ కొంటేనే వాళ్ళకి లాభం అనుకుంటే నీకు నష్టం వచ్చినా నువ్వు నెక్స్ట్ మంత్ కొనిపి, నువ్వు తిరిగి మళ్ళీ సక్సెస్ అవుతావు. విత్తనం వేసేటప్పుడు భూమిని ఎంత నీట్ గా ఉంచుకుంటే ఆ విత్తనం నుంచి వచ్చే మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది, అక్కడ నుంచి వచ్చే చెట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది, ఆ చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఫస్ట్ యువర్ థింకింగ్ ఈజ్ ద ఫస్ట్ సీడ్ ఆఫ్ ది వెస్టేజ్. నువ్వు ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నీ ఆలోచన విధానమే నువ్వు ఆశించేదే మొదటి విత్తనం. నువ్వు పాజిటివ్ గా ఆలోచించి నీ టీంకి ఇవ్వాలని ఆలోచించావా, నీకు 100 రెట్లు తిరిగి వస్తుంది. నువ్వు ఒక రెట్టు ఒక్క విత్తనం వాళ్ళకి ఇస్తే 1000 రెట్లు నీకు 1000 విత్తనాలు నీకు తిరిగి వస్తాయి. 1000 విత్తనాలు ఎంత భూములు వేసుకోవచ్చు, ఎన్ని మొక్కలు వస్తాయి, ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి ఒకసారి ఆలోచించు. కాబట్టి లీడర్, ఈ రోజు నుంచి మన ఆలోచన, ప్రతి ఒక్కరు మన ఆలోచన మన టీంకి ఇప్పించాలి అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. మన టీంని ఇబ్బంది పడుకోకుండా తీసుకెళ్లాలని ఫస్ట్ ఆలోచించండి. మన టీంకి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళంతట వాళ్ళే ఇష్టంగా పనిచేసే విధానాన్ని మనం తీసుకోరాగలిగితే, కన్సిస్టెన్సీ వద్దని చెప్పును. కన్సిస్టెన్సీ నువ్వు చెప్పే ముందు నీకు వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్ లో దమ్ము తెలిపితే 100 PV కాదు 300 PV కొనడం పెద్ద కష్టం కాదు. నువ్వు తెలపాల్సింది బ్యూటీ ప్రొడక్ట్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి, క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయి, నంబర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏముంటాయి ఎక్స్ప్లెయిన్ చేయి, నంబర్ ఆఫ్ హెల్త్ సప్లిమెంట్ గురించి క్లియర్ గా. హెల్త్ సప్లిమెంట్ అనగానే ఇది వాడు, ఇది కలనొప్పికి ఇది వాడు, తలనొప్పికి ఇది వాడు, అది కాదు. ఆ ప్రొడక్ట్ ఏంటి, అది ఎలా తయారు చేశారు, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఏంటి, అవి మన బాడీకి ఎలా ఉపయోగపడుతున్నాయని ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి నువ్వు నాలెడ్జ్ ఇస్తే నువ్వు 100 PV కాదు 300 PV కొన్న వాళ్ళకి యూజ్ చేసుకునేంత సోర్స్ ఉంది వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర. ఆ హెల్త్ అవేర్నెస్ వాళ్ళకి ఇస్తే ఆ అవేర్నెస్ తో వాళ్ళు కొంటారు. కళ్ళు మూసుకొని ఐ సపోర్ట్ వాడతారు, కళ్ళు మూసుకొని గానోడెర్మా వాడతారు, కళ్ళు మూసుకొని స్పిరులినా వాడతారు, కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క వ్యక్తి అలోవెరా ఆమ్లా వాడతారు. ఆ హెల్త్ అవేర్నెస్ వాళ్ళకి ఇస్తే అక్కడి నుంచి ప్రొడక్ట్ వాళ్ళే కొంటారు. కాదు నువ్వు ఇది వాడు, స్పిరులినా మంచిది, అదే నువ్వు వాళ్ళు అడగడం కాదు, నువ్వే ఇచ్చావనుకో స్పిరులినా మంచిది, అలోవెరా ఆమ్లా మంచిది అంటే మాకు ఇప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్తారు. ఒకవేళ బలవంతంగా ఇచ్చినా ఒక్క మంత్ భరిస్తారు కానీ 2 నెలలు నీకు దొరకరు. ఇదే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి చాలా డిఫరెంట్ ఉంది. మన వర్క్ చేసే విధానం, మన డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకొని నువ్వు ఎదగాలి అని కాదు, ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇప్పించి ఎదుటి వాళ్ళని ప్రయోజకులు చేయాలని నువ్వు అనుకో. గౌతమ్ బాల గారు ప్లాన్ డిజైన్ చేశాడు, నువ్వు ఎంత ఇస్తే 100 రెట్లు నీకు తిరిగి వస్తుంది. నువ్వు వాళ్ళ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తే నీ గురించి వాళ్ళు అంత గొప్పగా ఆలోచిస్తారు. నువ్వు ఒక్క వంతు వాళ్ళ గురించి గొప్పగా ఆలోచిస్తే 99 వంతులు నీకు వాళ్ళు నీ గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఎంత గొప్ప ధనవంతుడు అవుతావు చూడు, ఎంత గొప్ప లీడర్ అవుతావు చూడు. ఇది దీంట్లో ఉన్న లాజిక్. ఈ వే ఆఫ్ ఇన్విటేషన్ లోనే నీ ఆలోచన ఉంటుంది, నీ మాటను బట్టి నీ వెనకాల వాళ్ళతో జర్నీ చేస్తారండి. ఒక రాజు వెనకాల సైన్యం నడపాలంటే రాజు మాట్లాడే విధానం ఏమిటో అంతకు మించి ఏం లేదు, ఆయన మాటను బట్టే సైన్యం నడుస్తుంది. ఈ రోజు ఒక లీడర్ వెనకాల టీం నడుస్తుందంటే ఆ లీడర్ మాటను బట్టే ఉంటుంది. ఇక్కడ ప్రూఫ్లు ఏముండవు, మన మాటే ఇక్కడ సిస్టమ్ శాసిస్తుంది, టీంని శాసిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రైట్ వేని గనక ఫాలో అవ్వండి. ఫాలో అయ్యేటప్పుడు మీరు ఇచ్చే వాళ్ళ ఉండాలి, తీసుకోవద్దు. ఒకవేళ నువ్వు కష్టాల్లో ఉంటే ఇంకొక పని చేస్తూ వెస్టేజ్ చేయగానే దీని మీదే డిపెండ్ అయ్యి నీ టీంని ఏదో లాగేసి ఏదో నువ్వు అవుదామంటే మాత్రము ఖచ్చితంగా 1 మంత్ గెలుస్తావు, 2వ నెల గెలుస్తావు, 3వ నెల నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి రైట్ వేలో వెళ్తే నువ్వు 100% సక్సెస్.
ఎలాంటి సక్సెస్ అంటే మల్టిపుల్ టైమ్స్ నువ్వు 250 రూపాయల నుంచి 1000 రూపాయలకి వెళ్తావు, 1000 రూపాయల నుంచి 5000కి వెళ్తావు, 5000 నుంచి 15000కి వెళ్తావు, 15000 నుంచి 35000 వెళ్తావు, 35000 నుంచి 50000 వెళ్తావు, 50000 నుంచి 70000 వెళ్తావు, 70000 నుంచి 1,00,000 రూపాయలు కొడతావు సముద్రం తిరిగేలోపు రైట్ వేలు వెళ్తే. అదే రాంగ్ వేలు వెళ్తావా, నువ్వు 1000 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయలు, 300 నుంచి 150 రూపాయలు, లాస్ట్ 30 రూపాయలు, నువ్వు కొన్న పీవీకి 30 రూపాయలు వస్తాయి. ఇంతకు మించి ఏం లేదు. దీంట్లో ఉన్న విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ఈ 100 మెంబర్స్ లిస్ట్ అనేది ఏదైతే ఉందో అది మనకు 100 మెంబర్స్ సరిపోతారంటే కాదు, మన 100 మెంబర్స్ లిస్ట్ రాసుకున్న తర్వాత మనం ప్రతిరోజు ఒక ఇద్దరికి ఇన్విటేషన్ ఇవ్వాలి అనుకోవాలి. ప్రతిరోజు ఆ లిస్ట్ ఒక ఇద్దరిని యాడ్ చేయాలని కనుక ఒక టార్గెట్, ఒక లా ఫాలో అవ్వండి. మీరు 100% సక్సెస్ అవుతారు. నిత్య కళ్యాణము పచ్చతోరణం అన్నట్టు నీ దగ్గర ఉన్న లిస్ట్ ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఒక బావిలో ఒక దిగుడు బావి కానీ చేదు బావి కానీ ఒకప్పుడు మనం వాటర్ లేనప్పుడు అడుగునికి వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళు దిగుడు బావిలో. అక్కడ లోపల ఊటలోంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ ఏంటంటే నువ్వు వాటర్ తీసే కొద్దీ ఒక లెవెల్కి వచ్చి ఫుల్ అవుతాయి. నువ్వు వాటర్ తీయకపోతే ఆ కొంత వాటర్ అక్కడ హోల్డ్ అవుతాయి. ఇక్కడ కూడా 100 మెంబర్స్ లిస్ట్ లో రోజు నువ్వు ఇద్దరు చెప్తా ఉండాలి, ఇద్దరు యాడ్ అవుతుండాలి. రోజు ఇద్దరు చెప్తా ఉండాలి ఇన్విటేషన్. వాళ్ళు వస్తారా రారా నో అంటారా నీ సంబంధం లేదు. నువ్వు ఇన్విటేషన్ ఇద్దరు కాల్ చేయాలి, మాట్లాడాలి. ఎస్ వచ్చినా తీసుకో, నో వచ్చినా తీసుకో, అంతే. కానీ ఈ లిస్ట్ లో నువ్వు ఈ సిస్టమ్, నేను చెప్పిన సిస్టమ్ కనుక ఫాలో అవుతే 100% సక్సెస్ నీకు నిత్య కళ్యాణంలో ఉంటాయి. నీ లిస్ట్ లో కూడా ఎప్పుడు ఒక ఇద్దరు మాట్లాడుకొద్ది, ఇద్దరు పక్కకెళ్ళే కొద్ది ఇద్దరు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. ఈ మన లిస్ట్ లో అట్లీస్ట్ ఒక్క పర్సన్ కి ఇన్విటేషన్ చెప్తే ఒక పర్సన్ లిస్ట్ లో యాడ్ అవుతుండాలి. ఒక పర్సన్ లిస్ట్ ఇన్విటేషన్ చెప్తే ఒక పర్సన్ లిస్ట్ లో యాడ్ అవుతుండాలి. ఈ వే కనుక మనం ఫాలో అవుతే మన దగ్గర చేతి నిండా మాట్లాడుకోవడానికి వ్యక్తులు ఉంటారు. టైం ఎప్పుడు దొరికితే అప్పుడు మాట్లాడుకోవచ్చు. నాలెడ్జ్ పెంచుకొని మనము వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వాళ్ళకి ఇచ్చే వాళ్ళగా వర్క్ స్టార్ట్ చేయండి. 100% సక్సెస్ అవుతారు. మరి ఇక్కడ ఫస్ట్ మంత్ నుంచి 5వ నెలకి బ్రాంజ్ డైరెక్టర్ 5,000 నుంచి 10,000 శాలరీ అని నేను ఒక 2 లైన్లో చెప్పాను కదా. దీని గురించి ఒక సపరేట్ క్లాస్ ప్లాన్ చేస్తున్న ప్రెజెంటేషన్. ఫస్ట్ మంత్ ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలి, ఎలా లైన్ ఫామ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎలా 30 పీవీతో వర్క్ స్టార్ట్ చేసుకోవాలి, సెకండ్ మంత్ కి వాళ్ళ ప్లాన్ ఎలా ఇవ్వాలి, థర్డ్ మంత్ కి వాళ్ళ 60 పీవీకి ఎలా వెళ్ళాలి, తర్వాత ఒక 5th మంత్ కి వాళ్ళు ఆటోమేటిక్ 100 పీవీలకు ఎలా రావాలి. ఇలా దీని మీద ఒక ప్లాన్ రెడీ అవుతుంది. కన్సిస్టెన్సీ గురించి కూడా ఒక కొత్త పీపీటీ రెడీ అవుతుంది. అంటే మనము చెప్పడం కాదు, వాళ్ళంతట వాళ్ళే 100 పీవీకి వచ్చి కంటిన్యూగా 100 పీవీలో ఉండదండి. ఇప్పుడు నేను 5 years నుంచి 100 పీవీలో ఉన్నా. నా కింద చాలా మంది లీడర్లు నేను ఎవరికి చెప్పను, వాళ్ళందరూ 100 పీవీలో కొంటా ఉన్నారు. అదే వేని నేను ఇక్కడ ప్రెజెంటేషన్ పెట్టి ఇద్దామని ఒక ప్లానింగ్ అయితే రెడీ అయింది. ఈ 2 మీకు త్వరలో క్లాసులు వస్తాయి. 5 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ ఎలా అవుడు ఎలా అనేది కంప్లీట్ ప్లానింగ్ ఉంటుంది. ఈ 5 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే 2000 పీవీనే రావాలి కదా. ఇక్కడ ఎవరైనా సరే నాన్ క్వాలిఫై అయ్యే వాళ్ళకి 2000 పీవీ సైడ్ వాల్యూమ్ కావాలి. కాబట్టి ఇదే ఫార్ములా ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తే ఇంకా మన దగ్గర మన టీంలో ఎవరు నాన్ క్వాలిఫై ఉంటారండి. 5 నెలల తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఇన్కమ్ ఎర్నర్ గా మారుతారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక 1 year తిరిగేలోపు అందరూ మినిమం ఒక 40,000 to 50,000 ఇన్కమ్ జోన్ లో ఉండొచ్చు. ఓకేనా. ఫస్ట్ 5 months ఈ ప్లాన్ ఫాలో అవ్వాలి. తర్వాత దాని డూప్లికేషన్. ఇదే దాని మీద నేను మళ్ళీ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ వే టు ఇన్విటేషన్ ఇచ్చాను కదా. తర్వాత ఇన్విటేషన్ చెప్పే దగ్గర ఎలా చెప్పాలనేది నేను ఇస్తాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎలా చెప్పాలి, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్కి ఎలా చెప్పాలి, ఒక హౌస్ వైఫ్ ఎలా చెప్పాలి, ఒక బిజినెస్ మ్యాన్ కి ఎలా చెప్పాలి, అవి కూడా ఇన్విటేషన్ వరుసగా క్లాసులు పెడదాం. ఆ ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ప్రికాషన్స్, ప్రెజెంటేషన్ అయిన తర్వాత టీం వర్క్ ఎలా ఉండాలి వాళ్ళతో. ఇప్పుడు చెప్పాను కదా, సూక్ష్మం చెప్పాను. వాళ్ళకి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వర్క్ చేస్తే వాళ్ళు అక్కడే వాళ్ళలో నెగిటివ్ స్టార్ట్ అయ్యి రాను కరిగిపోతారు. వాళ్ళు మీ దగ్గర నువ్వు పాజిటివ్ గా నడుచుకుంటే వాళ్ళు రోజు నీకు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇదే టీం వర్క్ లో కూడా ఈ సీక్రెట్ ఫాలో అవుతే నీ టీం అనేది స్టేబుల్ గా నిలబడుతుంది. వచ్చిన వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తి వస్తూనే ఉంటారు, కానీ నీ దగ్గర టీం అనేది కరగదు. అంటే పీవీ అనేది డబుల్ అవుతూ ఎవ్రీ మంత్ డబుల్ బిజినెస్ అయిపోయి డబుల్ ఇన్కమ్ కి వెళ్తావు. కానీ నువ్వు అంచెలంచెలకు కాదు, అది భయంకరమైన స్పీడ్. నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న గ్రోత్ ని మన కళ్ళతో మనం చూడొచ్చు. ఓకే. మరి ఫిబ్రవరి నెలలో చాలా వాల్యుబుల్ క్లాసులు కూడా ప్లాన్ చేస్తున్నాం. దయచేసి అందరూ చక్కగా జూమ్ మీటింగ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవరు. విష్ యూ హెల్త్. ఓకే లీడర్స్, మనకి సాటర్డే రోజు మరి ప్రతిసారి టీం తక్కువ అని అవుతారు. ఓకేనా.
మొత్తం సాటర్డే రోజు కూడా కొద్దిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. శాంతిదేవ్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చక్కగా అర్థం అవుతుందంటే మీరు చెప్పే క్లాసు, నిజంగా మీరు చెప్పే రైట్ వేలో కనుక వెళ్తే సక్సెస్ అయితే ఖచ్చితం సార్. అంతేకాకుండా ఫస్ట్ చేయాల్సిన పని లిస్ట్ ని సపరేట్ చేసుకోవడం, తర్వాత టీమ్ ని డూప్లికేషన్ చేయడం. అలాగే యాక్చువల్ గా అయితే ఈ 90,000 శాలరీ తీసుకోవడానికి ఇప్పటికి 16 years అయింది సార్. నేను గవర్నమెంట్ జాబ్ మీకు శాలరీ 16 years పట్టింది. మీరు చెప్పే ఈ రైట్ వేలో కనుక వెళ్తే 2 years లో 90,000 తీసుకోవచ్చని చాలా చక్కగా చెప్పారు. అలాగే ఎదుటి వాళ్ళ అంటే వచ్చే టీమ్ బెనిఫిట్స్ చూడాలి కానీ స్వార్థపూరితంగా ఆలోచించకుండా కష్టపడితే సక్సెస్ అయితే మనదే అని చెప్పారు సార్. అలాగే పర్ డే 2 invitations ఇవ్వాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు ఇచ్చే నాలెడ్జ్ అయితే చాలా చాలా గొప్పగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నేనైతే సార్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి చాలా క్లియర్ గా నేర్చుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి నేర్చుకుంటూనే ఉన్నాను సార్. దానికి చక్కగా పీపీటీలు కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్క విషయానికే మీకు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నాలెడ్జ్ కనుక పెంచుకుంటే నేను చెప్పినట్టు ఇక్కడ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ మీరు ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. తర్వాత పాజిటివ్ పర్సన్స్ ని కనెక్ట్ చేసుకోగలిగితే మీరు ఇమ్మీడియట్ గా బ్రాంజ్ అయిపోయి అక్కడ ఇన్కమ్ జోన్ లోకి వెళ్తారు. ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత మీ చెక్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఇన్కమ్ వచ్చేంత వరకు మనకి కొద్దిగా ఛాలెంజింగ్ గా ఉంటుంది. అక్కడ మనము బాగా హార్ట్ఫుల్ గా వర్క్ చేయాలి. ఇన్కమ్ వచ్చిన తర్వాత నీకు సపోర్ట్ ఉంటుంది. చేతిలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ఆయుధం లేకుండా యుద్ధం చేయాలంటే చాలా కష్టం. కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ చేతిలో ఒక ఆయుధం వచ్చింది అనుకో, దాని పవర్ అనేది మారిపోతుంది. ఇక్కడ మనకి వెస్టేజ్ లో మనకు వస్తున్న ఇన్కమ్ బోనస్ చెక్కే ఒక ఆయుధం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సౌజన్య గారు అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. మీరు ఏ తీసుకున్నా కానీ మీ ఎక్స్ప్లెనేషన్ 100% చాలా బాగుంటుంది సార్. ఏ గ్రూప్ లో తిన్నా కానీ అదర్ గ్రూప్స్ లో తీసుకుంటే సార్ ఐడీలు వేయండి, తీసుకెళ్ళండి, డెమోలు వేయండి, ఈ కాన్ఫిగరేషన్ ఎక్కువ సార్. 100 PV చేయించండి, మాక్సిమం 100 PV లేకపోతే 200 PV. అవసరమైతే మీరు మీ ప్రోడక్ట్స్ తీసుకొని ఇంటి తిరిగి మీరే పర్చేస్ చేయండి. ఇలా ఉంటుంది సార్ అదర్ గ్రూప్స్ లో తీసుకుంటే. మీరైతే సార్ మీరు ఎలాగంటే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసే వరకు మీరు హెల్ప్ చేయండి అని కూడా మీరు చెప్తున్నారు క్లాస్ లో. చాలా బాగుంది సార్. మీలాంటి మెంటర్ మాకు దొరికినందుకు వీఆర్ వెరీ లక్కీ సార్. ఈరోజు సెషన్ అయితే చాలా క్లియర్ గా అనిపించింది సార్. నిన్న సెషన్ కి ఈరోజు సెషన్ కి లింకింగ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మంచిగా చెప్తారు మమ్మల్ని. మీరు చేసినటువంటి ఈ వేలో మేము వెళ్ళి 2 years లో నిజంగానే 1 lakh తీసుకోవచ్చని మా కళ్ళ ముందు కనపడింది సార్ ఈరోజు క్లాస్ లో. చాలా బాగుంది సార్. ఓకే, జస్ట్ ఇది ఒక ప్లాన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ ప్లాన్ లో 5th month బ్రాంజ్ రేట్ అన్నాను కదా, ఆ 5th month ప్లాన్ మళ్ళీ మీకు ఇస్తాను. ఎవ్రీ మంత్ ఎలా వర్క్ చేస్తే ఎలా టీమ్ వస్తుంది అనేది త్వరలో రెడీ అవుతుంది. అప్పుడు మీకు ఇంకా ఈజీగా క్లారిటీ ఉంది, ఆ వేలో వెళ్ళిపోవచ్చు ఆటోమేటిక్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మాట్లాడుతున్నట్లున్నారు. సౌజన్య గారు. అవునవును, అది జస్ట్ ఒక అదేమంటారు, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా దాని గురించి వేరే క్లాస్ ఉంది. ఇప్పుడు మొదలెడితే అవుదని చెప్పేసి క్లోజ్ చేశాము.
డైలీ ఎలా వర్క్ చేయాలి ఇన్విటేషన్ అనేది అది మరి ఇంకో క్లాస్ లో చెప్పుకుందాం. కానీ ఆ లోపు మీరు ఏం చేస్తారంటే మీ లిస్ట్ లో ఎవ్రీడే 20 మంది రాసుకున్నాం కదా అని ఆగద్దు. కనీసం ఎవ్రీడే ఒక్క పర్సన్ అన్నా దాంట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. డైలీ ఒక పర్సన్ కన్నా చెప్పాలి. చెప్పగలిగితే ఇద్దరికి ఇన్విటేషన్ ఇస్తూ ఇద్దరిని యాడ్ చేసుకుంటే మనం తొందరగా సక్సెస్ అవుతాం. ఉండాలి, టార్గెట్ ఉండాలి, డైలీ టార్గెట్ ఉండాలి మనకి. మీరు అన్నట్టు సెకండ్ మంత్ లో మనం చేసుకునే పద్ధతి వల్ల సరిపోతాము. అది అవును, వాయిస్ బ్రేక్ అవుతుంది. పెట్టారు ఫస్ట్ అబ్జర్వేషన్ చేయమని చెప్పారు నాతో. మీరు అర్థం చేస్తూ వచ్చాను, ఆలోచిస్తున్నాను. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం బాగా. సరే, ఓకే అండి. ఇందాక ఎవరో పెరమూల రమేష్ అనుకుంటాను. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. పెరమూల రమేష్ గారు, యాక్చువల్గా మీ దగ్గర నుంచి ఏదో కాల్ కూడా వచ్చినట్టుంది ఈరోజు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా చూడండి, అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే, ఈ రోజు మీ దగ్గర నుంచి కాల్ కూడా వచ్చింది, కలర్ లో ఒకసారి పేరు చూశాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ రావట్లేదు అనుకుంటాను. ఓకే లీడర్స్, రేపు హాలిడే ఉంది. మండే రోజు నుంచి అగైన్ మరి క్లాసులు ఉంటాయి. షెడ్యూల్ రెడీ అవుతుంది. రేపు మార్నింగ్ కల్లా షెడ్యూల్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మండే నుంచి షెడ్యూల్ ఫాలో అవుదాం. దానికి సంబంధించింది దాని ప్రకారం ప్రొసీడ్ అవుదాం. మరి నెక్స్ట్ మంత్ లో కొద్దిగా మంచి మీటింగ్స్, కొత్త మీటింగ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సబ్జెక్టులు చూద్దాం. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోమా. జీకే లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుంటారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. క్లాస్ అయితే చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు సార్. ఓకే, గురించి పర్సెంట్ గురించి చాలా బాగా చెప్పారు సార్. నేను ఇప్పుడు బ్రాంచ్ 6 నెలల పైన అయిపోయింది సార్. వాళ్ళని తపన పడుతున్నా. నెలకొకరిని టార్గెట్ పెట్టుకున్నాను సార్. 8% చేయించాలి, వాళ్ళని బాగా మోటివేట్ చేసి కొనిపించాలి. లక్ష్మీ మేడం, మనం ఒకసారి ఏదన్నా కొని అవ్వగలను నేను, కానీ అలా వద్దనుకొని కష్టపడి టీము చేసి అప్పుడు నేను సిల్వర్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. మీ టీమ్ జాయిన్ చేయించుకోమ్మా. మీటింగ్ లో టీం కూడా మీ మాదిరి క్లాసులు వింటే వాళ్ళు వర్క్ చేస్తే నీకు ఈజీ అవుతుంది. ఓకేనా? నువ్వు ఒక్కదానివే కష్టపడడం అంటే అది కొంతవరకే తీసుకెళ్ళగలవు. కనీసం అంటే నీ టీమ్ లో ఒక్కో లెగ్ నుంచి ఒక వ్యక్తి ఈ జూమ్ లో జాయిన్ చేయించుకో. 1 month లో వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. సెకండ్ మంత్ నుంచి వాళ్ళు నీలా వర్క్ చేస్తారు, నీకు సపోర్టింగ్ గా ఉంటారు. అక్కడి నుంచి ఒక 4th month లో వాళ్ళు కనీసం అంటే బ్రాంజ్ అవుతారు. మీరు క్రౌన్ ఆశ్చర్యపోయిన మనకు 6 లెగ్ నుంచి మంచి వ్యక్తులు వస్తే 6 నెలలు మనకు క్రౌన్ కూడా అవ్వచ్చు. ఎల్ఓబి రావడం లేట్ అయినా రౌండ్ అండ్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు సార్ మీటింగ్ చెప్పాడు కదా సార్, వైఎస్ఆర్, అప్పటి నుంచి 5 లెగ్గుల దాకా వేయించుకున్నాను సార్ నేను. ఓకే, వాళ్ళల్లో ఒక్కొక్కరిని 8% చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. అదే ఇప్పుడు ఈ మంత్ 8% అయిన వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 8% చేసుకుంటూ పోవడానికి వెళ్తే ఈ ఉన్న వ్యక్తి వెనక్కి వెళ్ళకూడదు. ఆ వ్యక్తి అలా నిలబడాలి. అక్కడ నుంచి కొద్ది ముందుకు వస్తే అప్పుడు నీకు పీవీలు పెడతాయి. ఓకేనా? కష్టపడి నువ్వు ఈ లెగ్ వదిలేసి ఇంకో లెగ్ లో వర్క్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఆ సేమ్ 300, 400, 500 పీవీనే వస్తా ఉంటాయి ఎవ్రీ మంత్. అలా కాకుండా ఎవ్రీ మంత్ 500 పీవీ, 700 పీవీ, 1000 పీవీ అట్లా పెరగాలి. సరే, ఒకసారి లక్ష్మి గారు చెప్తారులేండి, దాన్ని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ఏదైనా ఉంటే మండే నుంచి మాట్లాడదాం. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్.